వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ ట్రిపుల్ ఐటీ 2026 అడ్మిషన్స్ కి సంబంధించి ఫస్ట్ మెరిట్ లిస్ట్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అండ్ అలాగే ఏ డేట్స్ లో కౌన్సిలింగ్ కి వెళ్ళాలి అని చెప్పేసి ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే చాలా మంది నన్ను ఒక కామన్ క్వశ్చన్ అడుగుతున్నారు, అక్క ఫీజు ఎప్పుడు పే చేయాలి, కౌన్సిలింగ్ లో పే చేయాలా లేదంటే తర్వాత జాయినింగ్ అప్పుడు పే చేయాలా అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఆ డౌట్ కూడా క్లియర్ చేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఏపీ ట్రిపుల్ ఐటీ 2026 ఫస్ట్ మెరిట్ లిస్ట్ రిజల్ట్స్ వచ్చేసి మనకి జూన్ 12వ తేదీన అయితే రిలీజ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మీకు నేను అఫీషియల్ గా వాళ్ళు రిలీజ్ చేసిన ఇంపార్టెంట్ డేట్స్ అయితే మీకు పక్కన స్క్రీన్ షాట్ అనేది పెడతాను చూడండి. సో మనకి జూన్ 12వ తేదీన అయితే రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేస్తారన్నట్టుగా తెలుస్తుంది. అయితే రిజల్ట్స్ వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ ఎప్పటి నుండి స్టార్ట్ అవుద్ది అని చెప్పి చూస్తే మనకి జూన్ 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు అయితే కౌన్సిలింగ్ జరుగుతుంది. అయితే ఇక్కడ క్యాంపస్ వైజ్ గా కౌన్సిలింగ్ అనేది డిఫరెంట్ డేట్స్ లో జరుగుతాయి. ఫస్ట్ మనం న్యూజివీడు క్యాంపస్ కోసం చూసుకుంటే న్యూజివీడు క్యాంపస్ కి సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా జూన్ 19 నుంచి 20వ తేదీ వరకు అంటే 2 days మీకు కౌన్సిలింగ్ అనేది జరుగుద్ది. అది కూడా న్యూజివీడుకి సెలెక్ట్ అయిన వాళ్ళకి న్యూజివీడు క్యాంపస్ లోనే కౌన్సిలింగ్ అనేది జరుగుద్ది. నెక్స్ట్ ఆర్కే వ్యాలీ ఆర్ ఇడుపులపాయ క్యాంపస్ కి సెలెక్ట్ అయిన వాళ్ళకైతే జూన్ 19 నుంచి 20వ తేదీ వాళ్ళకి కూడా 19-20 డేట్స్ లోనే మీకు ఈ 2 days కౌన్సిలింగ్ అనేది జరుగుద్ది. మీకు కూడా ఇడుపులపాయ క్యాంపస్ లోనే కౌన్సిలింగ్ అనేది జరుగుద్ది. నెక్స్ట్ ఒంగోలు క్యాంపస్ కి సెలెక్ట్ అయిన వాళ్ళకి 22-23 తేదీల్లో జూన్ 22-23 తేదీల్లో అయితే మీకు కౌన్సిలింగ్ అనేది జరుగుద్ది. ఒంగోలు క్యాంపస్ కి సెలెక్ట్ అయిన వాళ్ళకి మాత్రం ఇడుపులపాయ క్యాంపస్ లోనే కౌన్సిలింగ్ జరుగుద్ది. ఒంగోలు క్యాంపస్ లో జరగదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇడుపులపాయ క్యాంపస్ లో కౌన్సిలింగ్ అనేది జరుగుద్ది ఒంగోలుకి సెలెక్ట్ అయిన వాళ్ళకి. నెక్స్ట్ శ్రీకాకుళం క్యాంపస్ లో సెలెక్ట్ అయిన వాళ్ళకి జూన్ 22-23 తేదీల్లో అయితే కౌన్సిలింగ్ జరుగుద్ది. వాళ్ళకి శ్రీకాకుళం క్యాంపస్ లోనే కౌన్సిలింగ్ అనేది జరుగుద్ది. సో ఓన్లీ జస్ట్ ఒంగోలు సెలెక్ట్ అయిన వాళ్ళకి మాత్రమే ఇడుపులపాయ క్యాంపస్ లో కౌన్సిలింగ్ అనేది జరుగుద్ది. ఇది ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి. సో ఇట్లా కౌన్సిలింగ్ కి వెళ్ళి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి జూలై 1st నుంచి అయితే రిపోర్టింగ్ ఇవ్వాల్సి ఉంటుంది మీ రెస్పెక్టివ్ క్యాంపస్ లో. సో ఇదనమాట ఫస్ట్ మెరిట్ లిస్ట్ కి సెలెక్ట్ అయిన వాళ్ళది. నెక్స్ట్ స్పెషల్ కేటగిరీ వాళ్ళ విషయానికి వస్తే వాళ్ళకి ఫస్ట్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాతనే మీకు కూడా స్పెషల్ కేటగిరీ రిజల్ట్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఇప్పుడు మనం ఫీజ్ స్ట్రక్చర్ గురించి చూద్దాము. ఫీజు వచ్చేసి కౌన్సిలింగ్ లోనే పే చేయాల్సి ఉంటుంది. అది కూడా ఎవరు అంటే ఇన్కమ్ వచ్చేసి 2.5 లోపల ఉన్న వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కౌన్సిలింగ్ లో పే చేయాల్సిన అవసరం లేదు. 2.5 అబోవ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నా కానీ వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ అన్నది రాదు కాబట్టి వాళ్ళైతే పే చేయాల్సి ఉంటుంది. సో ట్యూషన్ ఫీ కిందన 45,000 అయితే పే చేయాలి. నెక్స్ట్ మెస్ ఫీజు వచ్చేసి 3,500 అన్నది పే చేయాలి. అప్రాక్స్ గా 3,500 ఉంటుంది. సో 3,500 పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు కానీ లేని వాళ్ళు కానీ అందరూ కూడా అడ్మిషన్ ఛార్జెస్ అని చెప్పి 4,000-5,000 అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇందులో SC/ST వాళ్ళకి 500 ఎంతో లెస్ చేసి ఉంటుంది. సో మినిమం అందరూ కూడా 4,000-5,000 అనేది పే చేయాలి. సో ఇదనమాట ఫీజ్ డీటెయిల్స్. సో ఇంకా ఈ వీడియో మీద మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కౌన్సిలింగ్ డేట్స్ గురించి కానీ ఫస్ట్ మెరిట్ లిస్ట్ రిజల్ట్స్ గురించి కానీ అండ్ అలాగే ఫీజ్ డీటెయిల్స్ గురించి కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.